శుక్లాం బ్రహ్మవిచారసారపరమామాద్యాం జగద్వ్యాపినీం వీణాపుస్తకధారిణీమభయదాం జాడ్యాంధకారాపహాం హస్తే స్ఫాటికమాలికాం విదదతీం పద్మాసనే సంస్థితాం వందే తాం పరమేశ్వరీం భగవతీం బుద్ధిప్రదాం శారదాం. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. 2024వ సంవత్సరము డిసెంబర్ మాసంలో సింహరాశిలో జన్మించినటువంటి వారికి, అంటే సింహరాశి జాతకులకు గోచార ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ఈ డిసెంబర్ మాసంలో సింహరాశి వారికి సూర్యుడు 4-5 స్థానాల్లో సంచరిస్తున్నాడు. అంటే అర్ధాష్టమ స్థానం, పంచమ స్థానం ప్రతికూలంగా ఉంటుంది. కుజుడు ద్వాదశ స్థానంలో ప్రతికూలంగా ఉన్నాడు. బుధుడు చతుర్థ స్థానంలో అనుకూలంగా ఉన్నాడు. గురువు దశమ స్థానంలో ప్రతికూలంగా ఉన్నాడు. శుక్రుడు షష్టమ స్థానంలో ప్రతికూలంగా ఉన్నాడు. శనేశ్వరుడు సప్తమ స్థానంలో సంచరిస్తున్నాడు, ప్రతికూలంగా ఉన్నాడు. రాహువు అష్టమ స్థానంలో ప్రతికూలంగా ఉన్నాడు. కేతువు 2వ స్థానంలో ప్రతికూలంగా ఉన్నాడు. ఈ విధంగా చూసినట్టయితే సింహరాశి జాతకులకు ఈ డిసెంబర్ మాసంలో అన్ని గ్రహాలు, బుధుడు మినహాయించి అన్ని గ్రహాలు కూడాను ప్రతికూలంగానే ఉన్నాయి. కాబట్టి గ్రహస్థితి మూలకంగా ప్రతికూల ఫలితాలే ఎక్కువగా కనబడుతున్నాయి. కనుక వ్యాపారస్తులకు మట్టుకు కొంత అనుకూలంగా ఉంటుంది. వ్యాపారం చేస్తున్నటువంటి వాళ్ళకి పెద్ద లెవెల్లో ఆశించినటువంటి ఫలితాలు లేకపోయినప్పటికీ వ్యాపారము, క్రయ విక్రయము కొనసాగుతుంది, సంతృప్తిగానే ఉంటుంది. అది ఒక ఊరటను కలిగించేటువంటి అంశం. ఇక ఉద్యోగస్తులకు ఆఫీసులో ప్రశాంతత లేకపోవడము, అనవసరమైనటువంటి గొడవలు, తోటి ఉద్యోగులతో, పై అధికారులతో మనస్పర్ధలు, చిన్నపాటి అనారోగ్య సమస్యలు కూడాను గోచరిస్తున్నాయి. కనుక జాగ్రత్తలు తీసుకోవాలి. ఇక ఉద్యోగస్తులకు స్థానచలనము ఉంటుంది. ఉన్నటువంటి ఆ స్థితి నుంచి తప్పించి వేరే పని అప్పజెప్పేటువంటి అవకాశాలు ఉన్నాయి. కనుక కొంత జాగ్రత్తగానే ఉండాలి ఉద్యోగస్తులు. ఇక వ్యవసాయదారులకు, పారిశ్రామికవేత్తలకు అనవసరమైనటువంటి ఖర్చులు గోచరిస్తున్నాయి. కాబట్టి వ్యవసాయదారులు అనవసరమైనటువంటి పెట్టుబడులలోకి వెళ్లకుండా వాళ్ళు ఏదైతే చేయాలని అనుకుంటున్నారో దానిపైననే మనస్సు నిలిపి చేయడం మంచిది. వ్యవసాయదారులు పక్కవారితో అనవసరమైనటువంటి కలహాలు, నైబర్స్తో ముఖ్యంగా ఇబ్బందులు ఎదురయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇక పారిశ్రామికవేత్తలకు తరచుగా మిషనరీస్ల మూలకంగా రిపేర్లు, ఖర్చులు ముందుకు వస్తాయి. అన్నదమ్ములు, బంధువులతో ఖర్చులు పెరుగుతాయి. భూమి, వాహనముల మూలకంగా తగాదాలు ముందుకు వస్తాయి. అనవసరమైనటువంటి రిపేర్లు ముందుకు వస్తాయి. తద్వారా ఊహించినటువంటి ఖర్చు, ముఖ్యమైనటువంటి పనులు చేయాలి అన్నప్పుడు మన చేతిలో డబ్బు లేనటువంటి స్థితి ఏర్పడుతుంది. తొందరపాటు నిర్ణయాలతో చాలా ఇబ్బందులను ఎదుర్కొంటారు. కనుక ఓపిక అనేటువంటిది ఈ మాసంలో సింహరాశి జాతకులకు చాలా అవసరము. చిన్ననాటి మిత్రులు, బంధువులు, స్నేహితుల రాకతో కూడాను ఖర్చులు పెరుగుతాయి. ఒక పక్కన కొంత సంతోషము ఉన్నప్పటికీ అనవసరమైనటువంటి ఖర్చుల మూలకంగా ఇబ్బందులు, ప్రారంభించినటువంటి పనులు ఆలస్యంగా ముందుకు సాగుతాయి. కొన్ని పనులు నిలిచిపోతాయి. మధ్యలో మనకు ఆగిపోవడం మూలకంగా ఆర్థిక బర్డెన్ పెరిగేటువంటి అవకాశాలు బాగా ఉన్నాయి. వృత్తిపరంగా సమస్యలు ముందుకు వస్తాయి. ఇక ఆదాయంలో హెచ్చుతగ్గులు కనబడుతున్నాయి. దాని మూలకంగా మనం ఏ పని కూడాను చేయలేనటువంటి స్థితి మనకు ఏర్పడుతుంది. మనకు డబ్బు అన్నిటికీ ప్రధానమైనటువంటిది కనుక ఆ రాబడి అనేటువంటిది హెచ్చుతగ్గులు, ఎంత వస్తుందో మనకు తెలియదు, ఎంత ఖర్చు అవుతుందో తెలియదు. అలాంటప్పుడు మనము పనులను సంతృప్తిగా చేయలేము. అలాంటి స్థితి ఏర్పడేటువంటి అవకాశాలు ఉన్నాయి. రావాల్సినటువంటి డబ్బు అందకపోవడం మూలకంగా ఇబ్బందులు,
ఇంటి వాతావరణం కూడాను అసంతృప్తిగా ఉంటుంది. ఇక అనవసరమైనటువంటి చర్చల మూలకంగా మనస్తాపానికి గురవుతారు. వ్యాపారస్తులు ఇండివిజువల్గా వ్యాపారం చేసుకునేటువంటి వాళ్ళకి ఇబ్బంది లేదు, కానీ పార్ట్నర్షిప్లో వ్యాపారం చేస్తున్నటువంటి వాళ్ళకు మటుకు కొంత ఇబ్బందులు కనబడుతున్నాయి. ఆకస్మికమైనటువంటి ఆటంకాలు, ప్రయాణాల వలన ఖర్చులు, అలసట, శారీరక ఇబ్బందులు, మానసిక ఇబ్బందులు, అనవసరమైనటువంటి ఆలోచనలు, భయాందోళనకు గురి కావడము, ఇలాంటివన్నీ కూడాను ప్రతికూలమైనటువంటి ఫలితాలు ఎక్కువగా కనబడుతున్నాయి. కనుక జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాలి. అయితే ఓవరాల్గా మనం చూసినట్టయితే ముఖ్యమైనటువంటి గ్రహాలతో పాటు సూర్యుడు, కుజుడు, శుక్రుడు, గురు, శని, రాహువు, కేతువు అన్ని గ్రహాలు కూడాను ప్రతికూలంగా ఉన్నాయి. కనుక సూర్యభగవానుడికి పరిహారం చేసుకోండి. సూర్యభగవానుడికి కేవలం నమస్కారం మూలకంగానే సూర్యుడు అనుగ్రహిస్తాడు మనకు. కనుక నమస్కార ప్రియో భానుహు అన్నారు. కేవలము మీరు 12 వారము సూర్యభగవానుడికి నమస్కారం చేసుకున్నట్టయితే మీకు ఆరోగ్య సమస్యలు దూరం అవుతాయి, మనకు మానసికమైనటువంటి ఇబ్బందులు లేకుండా ఉంటాయి. ఇక అనవసరమైనటువంటి కలహాలు, ఆందోళనలు, భయము ఇవన్నీ కూడాను దూరం కావడానికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ప్రతినిత్యం కూడాను కొలవండి. ధరణి గర్భ సంభూతం విద్యుత్ కాంచన సన్నిభం కుమారం శక్తిహస్తంచ మంగళం ప్రణమామ్యహం అనేటువంటి ఈ మూల మంత్రాన్ని చదువుకోండి. ఇది చదువుకోవడం మూలకంగా మీకు ధైర్యం వస్తుంది. అనవసరమైనటువంటి విషయాలలో తల దూర్చకుండా ఉంటారు. లక్ష్మీ నరసింహస్వామి యొక్క కరుణా కటాక్షంతో మీకు పనులు ముందుకు జరుగుతాయి. ఇకపోతే గురు భగవానుడు దశమంలో ఉన్నాడు. ఆ గురువు యొక్క అనుకూలత కూడాను కావాలి. కాబట్టి గురు భగవానుడి కొరకై దేవానాంచ ఋషీణాంచ గురుం కాంచన సన్నిభం వందనీయం త్రిలోకానాం తం నమామి బృహస్పతిం అనేటువంటి మూల మంత్రాన్ని చదువుకోండి. ఆ గురు భగవానుడి యొక్క అనుగ్రహం లభిస్తుంది. ఇక మహాలక్ష్మి అమ్మవారిని కొలవండి. ప్రతినిత్యం కూడాను మహాలక్ష్మి అష్టోత్తరాన్ని చదువుకోండి. అమ్మవారికి కుంకుమ పూజ చేసుకోండి. తద్వారా మీకు ఇంటిలో ఇబ్బందులు లేకుండా ఉంటాయి. ఆదాయము మనకు హెచ్చుతగ్గులు లేకుండా ఉంటాయి. కొంత కలిసి వస్తుంది. ఇక ఆంజనేయ స్వామి దేవాలయానికి వెళ్ళండి. ఆంజనేయ స్వామిని కొలవండి. హనుమాన్ చాలీసా పారాయణం చేసుకోండి. తద్వారా మీకు అన్నీ కూడాను కలిసి వస్తాయి. ముఖ్యంగా అమ్మవారిని కొలవండి. దుర్గామాతను కొలవండి. దృష్టి దోషాలు లేకుండా ఉంటాయి. భయం దూరం అవుతుంది. ఆందోళనకు గురి కాకుండా ఉంటారు. మానసిక శారీరక ఇబ్బందులు లేకుండా ఉంటాయి. కాబట్టి దుర్గామాత దేవాలయానికి వెళ్ళండి. విఘ్నేశ్వరుణ్ణి పూజించండి. ఈ విధంగా చేసినట్టయితే మీకు కొంత ఊరట లభిస్తుంది. భగవంతుడి యొక్క అనుగ్రహం లభిస్తుంది. చెడు ఫలితాలు తక్కువ మోతాదులో మీకు సంభవించేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ చెప్పినటువంటి పరిహారాలను మీరు పాటించండి. శుభ ఫలితాలను పొందుతారు. శుభం.